జగ్గంపేట్ మండలంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పాటంశెట్టి సూర్యచంద్ర చేసిన ఆరోపణలపై జగ్గంపేట్ మండలం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో గత 2 రోజుల క్రితం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై చేసిన ఆరోపణలు ఖండిస్తూ జగ్గంపేట మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పాటంశెట్టి సూర్యచంద్ర చేసిన ఆరోపణలపై మీడియా ముందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో జగ్గంపేట మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ నిజానిజాలు తెలియకుండా మీడియా సమావేశాల ముందు మాట్లాడడం పద్ధతి కాదంటూ సూచించారు. అనుభవం ఉన్న నాయకుడి గురించి మాట్లాడే స్థాయి నీది కాదంటూ మండల నాయకులు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందంట, అభివృద్ధి గురించి అడుగుతుంటే కూర్చొని నెహ్రూ గారు అని చెప్తున్నాడట. మరి నీ చిట్టా ఏ పార్టీ దగ్గర ఉంది? బీజేపీ పార్టీ దగ్గర ఉందా నీ చిట్టా? నువ్వు బీజేపీ పార్టీలో కలుస్తానని వెళ్ళావే, ఏమన్నారు ఆ పార్టీ? నీ బాగోతు మాకు అంతా తెలుసు. నువ్వు ఎన్ఆర్ఐల దగ్గర సొమ్ములు 15 కోట్లు 20 కోట్లు దండేసి నీ కొడుకుని ఇవాళ డాక్టర్ చదివిస్తున్నటువంటి నీకు మొత్తం నీ చిట్టా అంతా తెలిసే బీజేపీ నువ్వు వద్దు అని చెప్పేసి బయటికి గంటేసినటువంటి సందర్భం వాస్తవం కాదా అడుగుతా ఉన్నాం. దయచేసి జ్యోతుల నెహ్రూ గారు మీలో చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే రేపు ఎల్లుండి ప్రశ్నించండి, కానీ మీరు ప్రశ్నించలేరు. ఎందుకంటే మీ చిట్ట చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. వేలాది లారీలతో అక్రమ మట్టి రవాణా చేస్తా ఉన్నారు. సుమారు 200 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది 2 సంవత్సరాల్లో. అక్కడ ఇంటెలిజెన్స్ ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. మీరు గట్టిగా మాట్లాడితే కూర్చోవా నెహ్రూ అనే పరిస్థితికి వచ్చింది అక్కడ అసెంబ్లీలో. జ్యోతుల నెహ్రూ గారికి మేము చాలా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం, అవినీతి మానండి. ఎందుకంటే మీరు మీ అబ్బాయిని జగ్గంపేట నియోజకవర్గంలో పోటీ చేయించాలని ఆల్రెడీ మీరు డిసైడ్ చేశారు. మీరు ఇంకా వేరే చోట పోటీ చేయాలనుకుంటున్నారు. ఇంకా మీ ఇంట్లో ఇంకా ఎవరెవరిని పోటీ చేయించాలో అన్నది ఇంకా తెలీదు. కాకినాడ పార్లమెంట్లో అన్ని పోటీ చేయించినా మీరు ఆ రకమైన అన్ని పార్టీల నుంచి లాబింగ్ చేసే సమర్థత సత్తా ఉన్న నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు. ఓకే, కానీ మిమ్మల్ని కోరేది 2029లో మీ అబ్బాయిని ఎమ్మెల్యేని చేయడం కోసం, మీరు వేరే చోట గెలవడం కోసం ఆ ప్రయత్నాల కంటే ఇప్పుడు మిమ్మల్ని 53,000 ఓట్లు మెజార్టీతో గెలిపించిన ప్రజలకి మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు చెప్పండి సమాధానం. నిన్న మీరు మీటింగ్ పెట్టారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని హామీలు ఇచ్చారు, ఇన్ని నెరవేర్చారని మీరు ఏమన్నా ఒక్కటైనా చెప్పగలరా? చెప్పలేరు. గారికి మేము చెప్తా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే జగ్గంపేటలో మీరు ప్రజలందరికీ హామీలు ఇచ్చారో, కిర్లంపూడిలో పవన్ కళ్యాణ్ గారితో మీరు హామీలు ఇప్పించారు. ఎందుకంటే నెహ్రూ గారు పదే చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నమ్మరేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు ఈ హామీలన్నీ కూడా మాట్లాడించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. అవినీతి తోలకాలు మట్టి తోలకాలు ఆగాలి. తప్పనిసరిగా ఈ అభివృద్ధి పనులు జరగకపోతే మరి అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని, సామాజిక ఉద్యమకారులను అందరినీ కలుపుకొని భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ చేసి ప్రతి హామీని నెరవేర్చే విధంగా మీ మొద్దు నిద్రను వీడే విధంగా మేము ప్రజా ఉద్యమాలు చేపడతాం. మాటలు అది నిజమా అబద్ధమా అన్నది వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి. 200 కోట్ల అవినీతి జరిగిందా నువ్వు చూసావా? నువ్వు లెక్క పెట్టావా? అవినీతికి పరాకాష్ట నువ్వు అని చెప్పేసి మీ జనసేన పార్టీలో చెప్పిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా మరి డబరకం మోగిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ రోజున జ్యోతుల నెహ్రూ గారు అవినీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇక్కడ ప్రతి నాయకుడు కూడా మేము ఒక సవాలు ఇస్తున్నాం. నీకు దమ్ముంటే కాసుకో. నువ్వు 200 కోట్ల అవినీతి జరిగిందని నిరూపిస్తే జీవితంలో జ్యోతుల నెహ్రూ గారు కానీ మేము కానీ రాజకీయాలు చేయడం మానేస్తాం, పోటీ చేయడం మానేస్తాం. దమ్ముంటే నువ్వు నిరూపించలేకపోతే జీవితంలో పోటీకి నువ్వు కానీ నీ పెళ్ళం కానీ పోటీ చేయడం మానేస్తావా అని చెప్పి సందర్భంగా నేను ఒక క్వశ్చన్ నిన్ను వేస్తున్నాను. నోటికి వచ్చినట్లు మాట్లాడడం కాదు. ఏదైనా సరే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎప్పుడు జరిగింది? ఏ నాయకుడు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. 1999లో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు ఒకడు ఇలాగే ఎన్ఆర్జీఎస్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెడితే నడి రోడ్డు మీద మొత్తం ఎన్ఆర్జీఎస్ రికార్డు మొత్తం తీసుకుని వచ్చి అక్కడ పరిచి లెక్కలు చూపించండి, దమ్ముంటే నిరూపించండి, రాజకీయాలని తప్పుకుంటారు అని చెప్పి సవాల్ ఇచ్చిన దమ్ముల నాయకుడు జ్యోతుల నెహ్రూ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.